ఎలా ఉన్నారు? ఈరోజు అయితే వలకెళ్ళడానికి అయితే ఉదయం క్యారీ తీసుకుని వచ్చాను. బోటు ఒడిసి ఉండడం వల్ల బోట్కి ఎవరైతే వెళ్ళలేదు. మామూలు అయితే బోట్ ఒకటి తీసుకొచ్చారనమాట. బోట్ గొల్ల పట్టేసింది బాగా. ఆ బోట్ని శుభ్రం చేయాలంటే సుమారు ఒక 50-60 మంది అయితే ఉండాలి. బోట్ అయితే ఒడ్డు తీసుకొస్తారు, వాళ్ళైతే పొగిట్లో పెట్టారనమాట. వాళ్ళు తీసిన తర్వాత బోట్ అయితే మా ఊరికి తీసుకొచ్చారు. బోటు శుభ్రం చేయడానికి గుల్ల పట్టేసింది అనమాట. బోట్ మొత్తం అది గుల్ల పడితే ఇంకా బోట్ అయితే ముందుకి చాలా లేట్ అనమాట. డీజిల్ లీటర్ కావాల్సింది 2-3 లీటర్లు అయితే తీసుకుంటుంది. అలాగే గాలి రోజులు వస్తున్నాయి కాబట్టి ఇంకా బోట్ అయితే లేట్ అవుతుంది అనమాట. చూడండి, బోట్ అయితే మా వాళ్ళు శుభ్రం చేస్తున్నారు. ఆ సిప్పి గీయడానికి అయితే మినిమం ఒక రోజు అయితే తీసుకుంటుంది. అంటే శుభ్రం చేసి మళ్ళీ బోటు నీటిలోని పెట్టాలి అనేసి అంటే ఒక రోజు పడుతుంది అనమాట. ఆ రోజు అంతా ఏటంతా బంద్. మళ్ళీ ఏంటంటే ఆ పదును చూసుకొని బోట్ అయితే శుభ్రం చేయడానికి అయితే బోట్ తీసుకుని వస్తుంటాం. ఈ బోట్లో సుమారు 23 మంది ఉన్నారు. వీళ్ళకి 3 బోట్లు ఉన్నాయి. ఇలాంటివి మాకు కూడా 3 బోట్లు ఉన్నాయి. ఆ 3 బోట్లు 2 బోట్లు నీటిలో ఉన్నాయి. ఒక బోట్ అయితే ఒడ్డు మీద ఉందన్నమాట. ఇంకైతే రెడీ అయిపోయింది. తుఫాన్ ఉందని తెలిసిన తర్వాత అయితే ఇంకా బోట్ అయితే నీటిలోకి పంపించలేదు, తీసుకురాలేదు. ఇప్పుడు ఒక బోట్ని మళ్ళీ నీటిలో పెట్టాలంటే జేసీబీని తీసుకుని రావాలి, లేదా క్రెయిన్ ఏదో ఒకటి తీసుకుని వచ్చి అయితే మేము తీసుకుని రాగలం. మన మనుషుల వల్ల అయితే అసలు కష్టం అనమాట. అక్కడి నుంచి తీసుకుని రావాలంటే చాలా కష్టం. ఇక్కడ చూడండి ఎంతమంది అయితే పనిచేస్తున్నారో. ఇదేంటంటే ఈరోజు అయితే బోట్కి ఎవరు కూడా వెళ్ళలేదనమాట. చిన్న బోట్లకి వెళ్ళి ఉన్నాయి సిరగరంపాలో. వాటికి ఏంటంటే కవ్వలు నెత్తలు ఇలాంటివి అయితే పడుతూ ఉంటాయి. చూడండి సముద్రం అయితే చాలా చల్లగా అయితే ఉంది. 5 గంటలకైతే క్యారీ తీసుకొచ్చాను. అసలు ఈరోజు మీకు చూపిద్దామని అసలు వాతావరణం ఇదంతా ఎలా ఉంటుంది, ఎలా వెళ్తుంటాం వెంటనే అయితే. కానీ ఈరోజు ఏంటంటే బ్యాడ్ లక్ అవడం వల్ల ఇంకా బోట్కి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే బోట్కి చేపలు అయితే దాడుతున్నాయని చెప్తున్నారు. కానీ ఒడిసులు బాగాలేవన్నమాట. ఒడిసులు బాగాలేనప్పుడు ఎంత కష్టపడి వేసినా ఏం చేసినా సరే ఇంకా బోట్కి ఒక చేప కాదు కదా, ఏమి ఉండదు, డీజిల్ ఖర్చు అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే అందరివి పెద్ద ఇంజిన్లు అలాగే పెద్ద బోట్లు అవడం వల్ల ఒకసారి వెళ్తే మాత్రం ఒక 30 లీటర్ల క్యాన్ అయితే ఖాళీ అయిపోద్ది అనమాట డీజిల్. ఈ సీజన్లో ఏంటంటే మనకి ప్రతిరోజు దొరకవు. ఏ రోజైతే దొరుకుతాయో ఆ రోజైతే మొన్న అయితే టన్నులు అయితే పడిపోయాయి కోనలు. చాలామంది కోనలు అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆ టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. కానీ దానికంటే టేస్ట్ అయిన చేపలు అయితే చాలా ఉన్నాయి. అవి కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి అనమాట. అలా చేపలను మీకైతే చూపిస్తాను బోట్కి వెళ్ళిన తర్వాత. ఈరోజైతే మేము చెరువుకి వెళ్ళి రొయ్యలు అయితే పట్టాలనుకుంటున్నాం. ఒకసారి అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను, రొయ్యలు ఎలా పట్టాలి ఏంటనేది. ఎందుకంటే ఈరోజు బోట్కి వెళ్ళదు కాబట్టి ఇంట్లో పులుసు వండుకోవడానికి కూడా మా దగ్గర ఏం లేవన్నమాట. ఎందుకంటే ముక్కలేందే ముద్ద దిగదు మాకు, చేపలు లేనిదే. ఎందుకంటే నాకైతే ప్రతిరోజు చేప ఉండాలి. ఒకటే సోమవారం శనివారం మాత్రం నేను తిన్నాను అనమాట. మిగతా రోజులు అన్నిటి రోజుల్లోనూ ఇంకా ఫుల్గా అయితే వేసుకుంటాను చేపలు లేకపోతే అసలు ముద్ద దిగదు. నాకే కాదు మా వాళ్ళంతా. ఇక్కడ చూడండి, ఎందుకంటే నీరు కూడా వచ్చేస్తుంది. అప్పుడు నీరు వచ్చేటప్పటికైతే కంప్లీట్ అయితే చేసేయాలి మొత్తం. ఓకేనా? ఇంకా కంప్లీట్ చేసి ఇంకా మళ్ళీ నీరు వచ్చేసరికి వలకించుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇంకా ఇలాంటివి మరెన్నో చాలా మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తూ ఉంటాను. అసలు మేము పడుకొని లేచినప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం వరకు ఏదో ఒక పని సముద్రం పైన చేస్తూనే ఉంటాం అనమాట కంటిన్యూగా. ఇంకా మా పని ఇదనమాట. మా వాళ్ళు ఈరోజైతే నాన్న బోట్కి రాలేదు కాబట్టి మీకోసం బ్లాగ్ చేయడానికి అయితే బోట్కి వచ్చాను. ఈరోజు మరి టైం బాగాలేదనమాట. మరి వాళ్ళకేం లేవు, ఏమీ ఎవరు కూడా బోట్లకి సరిగ్గా వెళ్ళలేదు. చూడండి ఇక్కడ ఎంతమంది ఆ బోట్ని లాగుతున్నారు. చాలామంది సుమారు ఒక 30-40 మంది వరకు అయితే వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ బోటులో ఒక 20 మంది అయితే ఉన్నారనమాట. మళ్ళీ నేను బోట్కి వెళ్ళేట్లయితే మీకోసం మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియో అసలు ఎలా అనిపించిందో ఏంటని ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, అన్న మీది ఏ ఊరు ఏంటని అయితే. మీకు దానిపై నేను ఫస్ట్ అయితే మా ఊరి కోసమే వీడియో చేశాను. ఆ వీడియో కనుక చూడకపోతే కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్సెస్ ఉంచుతాను. ఆ వీడియో చూడండి, మా ఊరు ఎలా ఉంటుంది ఏంటి అయితే తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకోసం అయితే మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అలాగే మన వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే అసలు మీకు ఎప్పుడైనా బోటింగ్ చేయాలనుకుంటే మా దగ్గరలోన మాది ఇసుకలపాలెం అనమాట. మీరు ఒకవేళ రావాలనుకుంటే ఇదే సీజన్లో వచ్చి అసలు బోట్ పైన సముద్రంలో ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తున్నాం ఏంటని అయితే మీరు కూడా చూడొచ్చు. అలాగే మాతో కలిసి ఒకరోజు అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఈ రోజులు వస్తే సంక్రాంతి సీజన్ వచ్చిందంటే మాత్రం ఇంకా గాలి ఏమి ఉండదన్నమాట. సముద్రం అంటే చెరువులో ఉంటుంది. చూడండి మీకు ఒకసారి చూపిస్తాను సముద్రం ఎలా ఉంది. ఇంకా చెరువులోకి ఇలాగైతే ఉంటుంది అనమాట. అసలు కెరటాలు కానీ ఏమి అసలు ఉండవు. చూడండి ఎంత బాగుందో సముద్రం. అలాగే ఇవి చూసినా సరే ఎలా చూసుకున్నా ఏ యాంగిల్లో చూసినా సరే బీచ్ వ్యూ అనేది మార్నింగ్ చాలా బాగుంటుంది. అలాంటి మార్నింగ్ టైంలోనే ఇలాంటి బోట్లు కడగడం కానీ ఏవైనా అయితే మేము చేసుకుంటుంటాం. చూడండి ఇదంతా మా బీచ్ ఏరియా అనమాట. ఓకేనా?
ఇంకైతే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ బోట్ మీదకి వెళ్ళి. ఓకేనా, మీకు బోటు మీదకి వెళ్ళి అయితే చూపిస్తాను. ఈరోజు అయితే బోటుకి వెళ్ళలేదు, నా టైం బ్యాడ్ అనమాట. నేను ఎప్పుడు బోటుకి వచ్చినా ఏమో ఉండవు, అలాగే బోటుకి కూడా సరిగ్గా వెళ్ళాం. మా అమ్మ అంటుంటుంది నువ్వు ఎప్పుడు వెళ్ళినా వేగం వచ్చేస్తారా అని. ఎందుకంటే బై ఛాన్స్ నేను వస్తుంటాను, ఎప్పుడు కానీ రాను. వారంకో లేకపోతే 4 రోజులకైతే వస్తుంటాను అనమాట సముద్రుడికి. అలాగే బోటుకి వెళ్తుంటాను. బోటుకి అయితే నేను వస్తే మాత్రం లేవని అంటుంటారు. ఒక బోట్ అయితే చేరుతుంది అక్కడ చూడండి, ఒక బోట్ అయితే వస్తుంది. ఆ బోట్ని అయితే మీకు చూపిస్తాను అసలు ఏమున్నాయో లేదని. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇంకా మన యూట్యూబ్ ఛానల్